నిర్గమకాండం 19వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవునికి స్తోత్రములు. కాదు, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపత్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచెను. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. మ్యాప్ ద్వారా పెందలక్కడనే లేచి దేవుని సహవాసం అనుభవించడానికి వచ్చిన మనందరికీ దేవుడు తన కృప చూపించునుగాక. ఇక్కడ ఒక వచనం ఏంటంటే, ఈ వచనంలో ఒక 3 సత్యాలను మనం గ్రహించగలము. 3 లేక 2 సంగతులు. మోషే ఇశ్రాయేలు నడిపిస్తూ వాళ్ళ ఐగుప్తులో నుండి బయలుదేరి వెళుతున్నటువంటి క్రమములో వాళ్ళతో చెప్పమన్నాడంట. దేవుడు ఆయనకు పిలిచి, మోషే నీవు వెళ్ళి ఆ ఇశ్రాయేలులతో చెప్పు. ఏమని చెప్పాలి? మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపత్యమగుదురు. స్వకీయ సాంపత్యమగుదురు. సమస్త దేశ జనులలో అంటే ఇశ్రాయేలీయులు ప్రత్యేకించబడినటువంటి జనముగా మనం గమనిస్తూ ఉన్నాం. చరిత్ర అంతా మనకు బోధిస్తూ ఉన్నది. దేనికోసం అనంటే లోక రక్షణ కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక జనాంగముగా, అంటే ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ జనం పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆయన ప్రపంచాన్ని సృష్టించాడు. భూమి ఆకాశములను చేసిన దేవుడు, మనిషిని మట్టితో సృజించిన దేవుడు తన ఊపిరి ఊది ఈ మనిషి ద్వారా తాను మహిమపరచబడాలనే ఆశ కలిగి దేవుడు ఈ సృష్టి అంతటిని చేసిన దేవుడు. అయితే మానవుడు దేవునికి దూరం అగుట చేత పాపము చేసి దేవునికి దూరమై అసమాధానముతో బ్రతుకుతున్నటువంటి సందర్భములో దేవుడు తానే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రపంచానికి, ఈ లోకమంతటిని రక్షించటానికి ఒక ప్రణాళిక పెట్టుకున్నాడు. ఆ ప్రణాళిక ఏంటిదంటే, ఇశ్రాయేలు జనాంగాన్ని ఎన్నుకొని ఆ జనాంగము నుండి రక్షకుడిగా భూలోకములోనికి తాను రావాలని, పాపాలను విమోచించడానికి, మనుషులందరూ చేసిన పాపాన్ని విమోచించడానికి ఒక రక్షకుడిగా తాను వచ్చి, ఎందుకనంటే సమస్త సృష్టి అంతటిని కూడా తనతో సమాధాన పరుచుకునవలనని తండ్రి అభీష్టమయ్యనని మనం చూస్తాం అపోస్తల కార్యగ్రంథములో. కాబట్టి ఆయనకి ఏమి ఇష్టమైంది అని అంటే, ఈ సృష్టి అంతటిని తనతో సమాధాన పరుచుకోవాలని ఆశపడ్డాడు. అందుకని ఈ జనాన్ని ఎన్నుకొని విడుదల కలిగించి ఆ ఐగుప్తు బానిసత్వం విడిపించి నడిపించాడు. నడిపించిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే సీనాయి అరణ్యానికి వచ్చారు. రెఫీదీము అనే ప్రాంతములో వాళ్ళు అక్కడ గుడారాలు వేసుకొని అక్కడ ఉన్నారు. అక్కడ చెప్తాడు, నా మాటలు విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడలా, అంటే దేవుని వాక్యానుసారముగా మీరు నడిస్తే మీరు నాకు సమస్త దేశంలో స్వకీయ సాంపత్యము, అంటే నేను సొంతగా సంపాదించుకున్న నా వంశమని. ఎంత గొప్ప సంగతి చూడండి. నేను స్వయముగా సంపాదించుకున్న నా సంపద, స్వకీయ సాంపాద్యం అంట కదా, స్వకీయ సాంపాద్యం.
తర్వాత యాజక రూపమైన రాజ్యముగాను, ఒకటేమో స్వకీయ సాంపాద్యము, రెండు యాజక రూపమైన రాజ్యము, మూడు పరిశుద్ధమైన జనము. ఇది మనము దేనికి సాదృశ్యంగా ఉన్న ఇవన్నీ మాటలు అంటే సంఘమునకు సాదృశ్యముగా ఉన్నవి. సంఘము యేసు క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడినటువంటి సంఘము, ఆయన సంపాదించుకున్న సంఘం. ఎందుకంటే పేతురు అనేది రాయి, ఈ రాయి మీదనే నా సంఘాన్ని కడతాను అన్నాడు. కాబట్టి ఆ రాయి ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువే, తలకు మూల రాయిగా ఆయన. కాబట్టి ఆ సంఘాన్ని, తాను కట్టుకున్నటువంటి సంఘాన్ని ఏ రీతిగా ఉండమని కోరుతున్నాడంటే తన మాటలు వినాలని ఆశపడుతూ ఉన్నాడు, నిబంధనలు అనుసరించాలని ఆశపడుతూ ఉన్నాడు. అనుసరించి నడుచుకోవాలి ఆ సంఘం, విశ్వాసులు. అప్పుడు ఏమైతామనంటే మనము ఆయన సంపాదించుకున్న సాంపాద్యము కాబట్టి ఆయన కోరుకున్నది యాజక రూపమైన రాజ్యం. ఇది ఎంత మంచి పేరు పెట్టాడు చూడండి. యాజక రూపమైన రాజ్యం ఇది, పరిశుద్ధమైన జనం ఇది. యాజక రూపం అంటే ఏంటిది? యాజకుడు ఏం చేసేవాడు? ప్రత్యక్షపు గుడారములో ఉండి ఆ నిబంధన మందసము అక్కడ ఉంచి ఉంటది. ఆ నిబంధన మందసం అతి పరిశుద్ధమైన స్థలంలో ఉన్నప్పుడు యాజకుడు తెచ్చినటువంటి జనాలు తెచ్చినటువంటి బలి అర్పణలను వారి పాపముల నిమిత్తమై వెళ్ళి ఆ రక్త ప్రోక్షణ అక్కడ ప్రోక్షించాలి, అతి పరిశుద్ధ స్థలములో ప్రోక్షించాలి. ఆ నిబంధన మందసం యాజకుడు వచ్చేటటువంటి జనమంతటిని కూడా, అంటే ఏం చేస్తాడు? పూజారి ఏం చేస్తాడు? జనాలు తీసుకొని వచ్చినటువంటి ఆ అర్పణలను తీసుకొని దేవునికి అర్పించి వాళ్ళ కోసము ప్రార్థించేవాడు, వాళ్ళ కోసము దేవునికి మొరపెట్టేవాడు, వాళ్ళు క్షమించాలి. ఈ బలులు అర్పించేదంతా కూడా యాజక ధర్మం. కాబట్టి ఈ సంఘము యాజక రూపమైన యాజక రూపమైన రాజ్యము. సంఘము యాజక రూపమైన రాజ్యం అంటే వీళ్ళందరూ కూడా, ఈ సంఘం అంతా కూడా యాజకుడు. ఎందుకు? నా మందిరము సమస్త అన్య జనులకు ప్రార్థన మందిరం అనబడును. ఇర్మియా గ్రంథములో నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును అంటే సమస్త అన్య జనులకు ప్రార్థన మందిరం ఎట్లా అనబడుతుంది? వాళ్ళందరూ వచ్చినప్పుడు ఈ యాజకులు ఏం చేయాలంటే దేవుని దగ్గరకు నడిపించాలి, దేవుని దగ్గరకు వాళ్ళని నడిపించాలి. వాళ్ళ కోసము పాప పరిహారార్థ బలి అర్పణలు అర్పించాలి, దేవునికి ప్రార్థించాలి, దేవునికి మొరపెట్టాలి. ఆ రక్త ప్రోక్షణ, ఆ నిబంధన మందసము దగ్గరికి వెళ్ళి ఆ అతి పరిశుద్ధ స్థలములో రక్తాన్ని ప్రోక్షించాలి. బలి అర్పణగా తెచ్చిన ఆ రక్తాన్ని ప్రోక్షిస్తే వచ్చినటువంటి జనము యొక్క ఆ పాప పరిహారార్థం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు సంఘం ఏం చేయాలంటే యాజక రూపమైన రాజ్యం ఇది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధమైన జనము. మనం రెఫరెన్స్లు మొదటి పేతురు పత్రిక 2:1-9 వరకు మనం చదివితే అక్కడ మనకు కనిపిస్తుంది, మేమును చీకటిలో తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరుచు నిమిత్తము ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప సంగతి అండి! ఏం చేస్తుంది సంఘం ఈనాడు? సంఘం ఏం చేస్తుందండి? నిబంధన మందస్సుమును మోసే యాజకులే వాళ్ళకే చక్కగా తెలియదండి. తెలియడం అనంటే వాక్యాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మనమంతా కూడా ఎంతో ఉన్నది, దాన్ని ఎంతో ఉన్నది అర్థం చేసుకునే దేవుని వాక్యాన్ని. ఎందుకంటే ప్రతి మనిషి కొరకు ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రతి మనిషి, ప్రపంచములో ఉన్న ప్రతి మనిషి కొరకు ఒక ప్రణాళిక, దేవుని ప్రణాళిక ఉన్నది. నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఒక ప్రణాళిక ఉన్నది.
మనం ఒట్టిగా బ్రతకడం లేదు. అందుకనే ఒక సంఘముగా తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కార్చి ఒక సంఘముగా కట్టుకున్నాడు. పరిశుద్ధమైనటువంటి సంఘం, పరిశుద్ధమైనటువంటి జనము. చూడండి, పరిశుద్ధమైనటువంటి జనము, వీళ్ళు ప్రత్యేకించబడినటువంటి జనము, లోకముతో కలిసి జీవించే జనము కాదు ఇది. లోకములో ఉంటారు కానీ లోకాన్ని వీళ్ళు పోగొట్టుకున్నటువంటి వారు, లోకములో ఉన్న ఆశలను వదిలిపెట్టుకున్నటువంటి వారు, కోరికలను అణిచివేసుకునేవాళ్ళు. లోకపు ఆశలు ఏమి లేవు. లోకాన్ని అనుసరించే జనము కాని గుంపు. యాజక రూపమైనటువంటి రాజ్యం ఇది. రాజులైన యాజక సమూహములో, మీరు ఎంత మంచి మాటలు కదా, రాజులైన యాజక సమూహం. మంచిగా అనిపిస్తుంది ఒకసారి ధ్యానం చేసుకుంటే. యాజక రూపమైన రాజ్యము, పరిశుద్ధమైనటువంటి జనము. ఎప్పుడు దేవుని నిబంధనను, దేవుని మాటలు అనుసరించి మనం నడుచుకున్నప్పుడు, దేవుని ప్రణాళికను మనం అర్థం చేసుకున్నప్పుడు, సంఘము దేవుని యొక్క ఉద్దేశాలను గ్రహించగలిగినప్పుడు, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నప్పుడు, నా పట్ల ఏమి ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన, నన్ను ఏమి కోరినాడు ఆయన, ఏమి కోరి ఈ సంఘములో నన్ను చేర్చినాడు, అది మనము గ్రహించాల్సిన వారమైన ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఎవరు అనంటే యాజక రూపమైన రాజ్యము. రాజ్యములో ఒక రాజువు నీవు. యాజక రూపమైన రాజ్యములో ఒక రాజువు నీవు. పరిశుద్ధమైనటువంటి జనము నీవు. ఉన్నదా? మన సంఘాలలో, మనము నడిపిస్తున్నటువంటి సంఘాలలో, మనము నడుస్తున్నటువంటి ఆ సమూహాలలో, మన జీవితాలలో ఉన్నాయా? ఒకసారి ఆలోచించాలి. అతను ఆశ్చర్యకరమైనటువంటి ఆ వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరుచు నిమిత్తం. ఎంత మంచి మాట. ఒకసారి చదువుకుందాము. మొదటి పేతురు 2:1-9 వరకు నేను ఒక్కసారి చదివి నేను ముగించేస్తాను. మొదటి పేతురు చూద్దాం. 2:9-10 వచనాలు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ దేవుని సొసైన ప్రజలైనారు. ఒకప్పుడు ప్రజగా ఉండక దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. మంచి మాటనండి. ఒకప్పుడు ఉన్నట్టుగా జనం కాదు, కనికరింపబడినటువంటి జనము. సంఘము దేవుని చేత కనికరింపబడినటువంటి జనం అండి. పాపములను పోగొట్టుకున్నటువంటి జనం, పాపములో బ్రతుకుతున్నటువంటి వారిని ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి జనం ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి మనం కలిగి ఉండాల్సినటువంటి విషయాలు. ఏదో ఆశామషిగా మనం తీసుకొని, అయ్యా పాటవాడు కదా, నేను ఇవి హెచ్చరికలు ఇవ్వాలనుకుంటున్నాను. సేవకులారా, ప్లీజ్ నన్ను క్షమించండి. పాటవాడు, లేకుంటే వాక్యం చెప్పు, లేకుంటే అట్లా కాదు, దేవుని స్తుతించు. ఎవరు నేర్పిస్తారు ఇవి సంఘానికి? అందరూ అట్లనే ఫాలో అవుతూ ఉంటారు. సింపుల్. పాటవాడు స్వరం పడి, నాకు నచ్చదు అది. ఏ పాట పాడినా దేవుని స్తుతించు. నువ్వు దేవుని స్తుతించు. నీ హృదయములో ఏముందో అది పాడు. ఒక భక్తుడు అన్నాడు, ఏమన్నాడంటే, బయట దేవుని ఎరిగినటువంటి జనం అబద్ధాలు ఈజీగా మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడతారు. కానీ దేవుని నమ్మినటువంటి క్రైస్తవులు అబద్ధాలు పాడుతారు. అంటే మనం పాడుతున్న పాటలలో ఆస్వాదించకుండా మనం పాడేస్తూ ఉంటాం. అబద్ధాలు పాడుతారు.
అది కాదు. మనము అది ఆస్వాదించుకోవాలి. ఆస్వాదిస్తూ మనము దేవుణ్ణి స్తుతించాలి, కొనియాడాలి. కాబట్టి యాజకులారా, నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను, మనము పరిశుద్ధమైనటువంటి జనము, యాజక రూపమైనటువంటి సమూహం ఇది. ఆయన పిలుచుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన జనము, ఒక ప్రత్యేకమైన జనము. కాబట్టి అది గుర్తించుకొని మన జీవితములను కట్టుకొని దేవుని కోసం మనం ఆయన మహిమార్థమై అడుగడుగున వాక్యాన్ని అర్థపూరితమైన విధానములో, భావపూరితమైనటువంటి మన ఉచ్చారణలో దేవుని గణపరుస్తూ ముందుకు సాగాలని ప్రభు పేరిట నేను ఈ వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. దేవుడి వాక్యం ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.